మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, త్రిత్వం తర్వాత 10వ ఆదివారము స్నేహితుల దినోత్సవము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 11, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17 నుండి 38, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 నుండి 39 వరకు. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము చక్కపరుచుకొనడి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మొదటిగా శుభాలు. తదుపరి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఎంతో ఆశీర్వదించి చక్కటి మార్గంలో నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయములు చేస్తాడు. నిజంగా మనల్ని ప్రేమించే నేస్తము ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అందుకే మనం తప్పు చేసినప్పుడు సరిచేసే దేవుడిగా ఉన్నాడు, చక్కపరుస్తాడు. ఎవరైతే తప్పు చేస్తాడో నిజమైనటువంటి స్నేహితుడు వాడిని సరైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే ప్రభువుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, ఇక మీదట మిమ్మల్ని నేను స్నేహితులుగా పిలుస్తున్నాను అన్నాడు. మనం క్రీస్తు యొక్క స్నేహితులుగా ఉన్నాం. ఆయన మన యొక్క ఫ్రెండ్గా ఉన్నాడు. అలాంటి గొప్ప స్నేహము దేవునిలో ఉంది. ఆయన స్నేహము మనలను ఎంతగా బలపరుస్తుందంటే మనం సరైన మార్గంలోనికి వెళ్ళాలని కోరుకుంటుంది. వెళ్ళలేకపోతే బలవంతంగా మనకు ఒక దెబ్బ కొట్టైనా సరిచేసేటువంటి గొప్ప స్నేహితుడు ఎవరైనారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి అద్భుతమైన ఈ దినమున మీ అందరితో కొన్ని మాటలు నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. చక్కపరుచుకొనడి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతో ప్రేమించాడు. తన స్వజనులుగా, తనకు సంబంధించిన బిడలుగా ప్రత్యేకపరిచి వారిని ఆశీర్వదించడానికి ఎంతో పూనుకున్నాడు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు మార్గం తప్పిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా ప్రభువు వారిని మందలించటం, అలాంటి సందర్భంలో వారు ఇర్మియా ద్వారా మందలింపబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 11 వచనాల భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు విశేషంగా ఆయన చెబుతున్నటువంటి మాట మనం ఈరోజు ధ్యాన మూలవాక్యంగా మనం చూడొచ్చు. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని అనేటువంటి మాటను చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము మన మార్గములను మన క్రియలను చక్కబరుచుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఇది యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే. ఇర్మియా ప్రవక్త 627వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము ప్రవక్త అయ్యాడైన. హోషియా యుద్ధంలో మరణిస్తాడు 609లో. 605, 597 మధ్య కాలంలో దానియేలు, యెహెజ్కేలు చెరలోకి వెళ్తారు. తమ ప్రజలను పాపాలు విడిచి దేవుని వైపు తిరగాలనే ఉద్దేశంతో ఇర్మియాను దేవుడు పంపిస్తాడు. దక్షిణ రాజ్యమైన యూదాకు ఆ యొక్క పరిస్థితులు, ముఖ్య పట్టణము యెరూషలేం ప్రజలకు ఇది రాయడం మనం చూస్తాం. 627, 586 మధ్య కాలంలో దీన్ని రాశాడు. 70 సంవత్సరాల బబులోను చెరలో ఉన్నటువంటి వీరు 1వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు నాశనానికి ముందు, 34 నుండి 46 మధ్య కాలము ఆ అధ్యాయాలు నాశనం జరిగింది. 46 నుండి 52 వరకు నాశనం తర్వాత దేవుడు వారితో మాట్లాడాడు. వారి నాశనం అయిపోకూడదని ప్రభువు ఎన్నో రకాలుగా వారి హెచ్చరించాడు. వారికి వచ్చే తీర్పుని గురించి మాట్లాడాడు. వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేస్తాను, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇదిగో ఈ యొక్క ద్వారంలో మీరు ప్రవేశించే యెరూషలేం ద్వారంలో మీరు ఎన్నో మోసకరమైన మాటలు పలుకుతున్నారు. ఇది దేవుని ఆలయం అని చెప్తున్నారు, కానీ ఈ ఆలయంలో మీరు సరిగా ఉండట్లేదు. 5వ వచనంలో యథార్థంగా మిమ్మల్ని మీరు చక్కపరుచుకోండి. ప్రభు చెప్తున్న మాట 3వ వచనంలో, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు, మీరు నివసింపబడాలి అనే ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నారా? శ్రేష్టం దేవునితో నివసించాలని కోరుకుంటున్నాడా? యెరూషలేము, పరమ యెరూషలేము, దేవుని యొక్క నిజ పట్టణములో ఒక స్నేహితురాలిగా ఆయనతో నివసించాలనే కోరిక, తృష్ణ నీలో ఉందా? అయితే నువ్వు చక్కబరుచుకోవాలి.
ఏమి చక్కబరుచుకోవాలి? ఈ స్నేహితుల దినోత్సవం రోజునాడు మనం అందరం కూడా మన స్నేహితులకు చక్కటి విషెస్ చెప్తూ ఉంటాము. వారి జ్ఞాపకాలు, వారితో మనకున్న జ్ఞాపకాలను స్మరణకు తెచ్చుకుంటాం, వారితో కలిసి ప్రయాణం చేస్తాం. అయితే మనం చక్కబరుచుకోవాల్సినవి ఏమిటి? మన నిజ స్నేహితుడైన యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఒకటి, మార్గాలు, క్రియలు. మొట్టమొదటిగా మనం చక్కబరుచుకోవాల్సింది మన మార్గం. మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము? ఏదో రకంగా గోలును అచీవ్ చేయడము కరెక్ట్ కాదండి. సరైన మార్గంలో వెళ్ళాలి. చాలాసార్లు దొంగదారిలో వెళ్ళి నీతులు చెప్తూ ఉంటాం మనం. గడిచిన కాలంలో నేను ఒక చిన్న ఒక నేపథ్యంలో ఒక వ్యాసం రాశాను. అదేంటంటే రాంగ్ వే, రైట్ సిగ్నల్ ఇన్ రాంగ్ వే. రైట్ సిగ్నల్ ఇన్ రాంగ్ వే. మనము రాంగ్ వేలో వెళ్తూనే సిగ్నల్ ఇస్తూ ఉంటాం. వెళ్ళేదే రాంగ్ వే, కానీ రాంగ్ వేలో వెళ్ళినప్పుడు ఎవడైనా గుద్దితే వచ్చి మనం వెంటనే ఏమంటామంటే, అరే బాబు చూసుకుని రావాలి కదా అని మనం దబాయించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అందుకే రైట్ సిగ్నల్ ఇన్ రాంగ్ వే. నువ్వు వెళ్ళే మార్గం సరిగా లేనప్పుడు నువ్వు ఎంత సరి అయినటువంటి ఎంత గొప్ప విషయాలు చెప్పినా ఎవడు నిన్ను ప్రోత్సహించడు, నమ్మడు, దేవుడు మెచ్చడు. గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళే మార్గం యథార్థమైన మార్గమై ఉండాలి. నువ్వు చేసే పని కాదు, ఆ పనికి ఎంచుకున్న మార్గము చాలా మంచిదై ఉండాలి. ఏ మార్గంలో వెళ్తున్నావు నువ్వు? ఏదో రకంగా సాధించేయాలని అనుకోవద్దు, ఏదో రకంగా నేను ముందుకు వెళ్ళిపోవాలని అనుకోవద్దు. సరైన మార్గంలో వెళ్ళాలి. అందులోనే చెప్తూ మార్గాలు, క్రియలు అంటున్నాడు. క్రియ చాలా ప్రాముఖ్యమైనదండి. ఇశ్రాయేలీలు వారు చేసిన క్రియలు చూడండి. దేవుని మందిరంలో ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారికి నచ్చినట్లుగా అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు, మీరు ఎరిగిన దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామం పెట్టమని ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఇన్ని కార్యాలు, చెడ్డ క్రియలు చేస్తూ తప్పు మార్గాల్లో నడుస్తూ మందిరంలోకి వచ్చి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అన్ని కార్యాలు చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాక్యం చెప్తుంది, నువ్వు వెళ్ళే మార్గము, ఆ మార్గంలో నువ్వు చేసే క్రియలు దేవుడు చక్కదిద్దుకోమని హెచ్చరికిస్తా ఉన్నాడు. కారణం ఆయన నిజమైన స్నేహితుడు. కారణం ఆయన నువ్వు ఆయనతో నివసించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువులో ఉండాలి అని అంటే మన మార్గం సరిగా లేకపోతే ఆయన మార్గమైన దేవుడు, నేను మీరు అక్కడికి తీసుకువెళ్తాను దేవుని దగ్గరికి, మీరు నా మార్గం వెంబడి రండి అని చెప్పినటువంటి ప్రభు, ఆయన మార్గంలో వెళ్ళాలి తప్ప మనకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయి చివరికి ఆయన దగ్గరికి వెళ్ళాలనంటే వెళ్ళలేము. గనకనే ప్రభు అంటున్నాడు, చక్కబరుచుకో నీ మార్గాలు, నీ క్రియలు చక్కబరుచుకో అని ప్రభువు చెప్తా ఉన్నాడు. రెండవదిగా మనం చక్కబరుచుకోవలసినటువంటి విషయాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో సరిచేయబడిన తర్వాత, మన క్రియలను, మార్గాలను సరి చేసుకున్న తర్వాత మనమందరం కూడా చాలా స్పష్టమైనటువంటి దేవుడు ఆ సరి చేసుకోవడానికి, మనం అలాగున సరి చేసుకుని దేవునిలో మనము నిమగ్నం చేసుకోవడానికి ప్రభువు మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తాడు. పాత నిబంధనలు సరి చేసుకోమని చెప్పాడు, సరి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇస్తాడు ప్రభువే. అదే విషయాన్ని మత్తయి సువార్త ఇక్కడ చెప్తున్నాడు చాలా స్పష్టంగా. మత్తయి సువార్త 23:34-39 వచనాల్లో శాస్త్రులు, పరిసయ్యుల గురించి దేవుడు గద్దిస్తూ, వారిని దండిస్తూ వారితో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు అంటే ఒక ప్రత్యేకమైన తెగ, యూదా తెగలలో ఒక తెగ. బబులోను చెర తర్వాత వారు వచ్చారు. శాస్త్రులు కూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉపదేశించేవాళ్ళు కాబట్టి ధర్మశాస్త్రోపదేశకులను కూడా వాళ్ళని పిలిచారు. చెదిరిపోయిన యూదులను ధర్మశాస్త్రాన్ని బట్టి మరలా కట్టడి చేయాలి, స్వనీతిని ఆధారం చేసుకుని జీవించేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే జకర్యా అనే ఆయన్ని చంపేసినటువంటి వైనాన్ని మనం చూస్తాం. ఎక్కడి నుండి అంటే హేబేలు మొదలుకొని బలిపీఠమునకు దేవాలయం మధ్య మీరు చంపిన జకర్యా అనబడినటువంటి వాడి వరకు. ప్రియులరా, ఈరోజు ఆలోచించారు, అంత భయంకరమైనటువంటి కుట్రపూరితమైనటువంటి మనుష్యులను వీళ్ళు ప్రోత్సహించినటువంటి వారు. అలాంటి యేసుప్రభువును కూడా చంపించినటువంటి భయంకరమైన కఠినమైన హృదయాలు కలిగిన వారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తాం. ఇదిగో మిమ్మల్ని ఎన్నోసార్లు నేను గద్దించాను, కోడి ఏ రీతిగా తన యొక్క కౌగిటిని భద్రపరుస్తుందో అలా ఎన్నో మార్లు. మత్తయి 23:37
వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ప్రభు చెప్తా ఉన్న మాట, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదాన. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నానో అలాగ నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఉంటిని, కానీ మీరు వల్లకపోతే. చేర్చుకొన ఉంటిని, ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ మీరు వల్లకపోయారు. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసుకున్నటువంటి ప్రజల వలె మనం ఉండొద్దు. సరి చేసుకోవాలి. ఏంటయ్యా అంటే మన మార్గాలు క్రియలు. ఈ మార్గాలు క్రియలు సరి చేసుకోవడానికి దేవుడికి ఒక అవకాశం ఇస్తాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనిటువంటి పరిస్థితిలో చాలాసార్లు మనం ఉంటాము ప్రియులారా. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో మార్లు నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవించావేమో, యాజకుల మీద వ్యతిరేకంగా జీవించేవేమో, సంఘం మేడలో వ్యతిరేకంగా జీవించేవేమో. శాస్త్రులు పరిసయ్యుల వల్లే, వారు చాలా జ్ఞానవంతులు పరిసయ్యులు శాస్త్రులు, అయినప్పటికీ దైవ జ్ఞానాన్ని మీరి అహంకారంతో మనుషులను చంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, వీళ్ళే కాదు, పాత తరంలో కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూస్తే, యాజకుడైన యెహోయాదా కుమారుడు మీరు తప్పు చేశారని చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి జకర్యాను రాళ్లతో కొట్టి చంపించేస్తారు. బలిపీఠంలో, దేవుడి మందిరం లోపలే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈరోజు చూడండి ప్రియులారా, దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా, దేవుని మందిరానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనం వెళితే మన జీవితాలు శాస్త్రులు పరిసయ్యుల వల్లే అయిపోతాయి. జాగ్రత్త. ఇశ్రాయేల్ దేవుడు గందిస్తూ ఉన్నాడు, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను, ఒకవేళ ఇప్పుడైనా దేవుడు మనల్ని ప్రేమించి ఒక అవకాశం ఇస్తున్నాడు నిజమైన స్నేహితుడిగా. ఆయన ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అదే సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవడం. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మార్గాలు క్రియలు సరిదిద్దుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోవద్దు. మనము బ్రతికుండగానే మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఇదిగో ఇదే రక్షణ దినము, మనకు సమయం లేదు కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన అవకాశాన్ని నినివే వారు ఎలా సద్వినియోగం చేసుకున్నారో మనమును సద్వినియోగం చేసుకొని మన మార్గాలు క్రియలు చక్కబరుచుకుని దేవుని అవకాశాలు అందిపుచ్చుకొని మనము దేవుని యొక్క స్నేహితునిగా మనం కొనసాగించబడాలి. అది 3వ అంశం. ఏం చక్కబరుచుకోవాలి అని అంటే, మొదటిగా మనం చక్కబరుచుకోవాల్సింది మార్గాలు క్రియలైతే, రెండవదిగా అవకాశాన్ని అందిపుచ్చుకొని మన యొక్క ప్రవర్తనను మన జీవితాన్ని చక్కబరుచుకుని, మూడవది చక్కబరుచుకున్నటువంటి నీవు, సరి చేయబడినటువంటి నీవు దాన్ని కొనసాగించాలి. మూడవది అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17-38. అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని వైద్యుడైన లూకా వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరికి రాశాడంటే థియోఫిలాకు రాశాడు. థియోఫిలా అంటే దేవుని యొక్క స్నేహితుడు. థియోస్ ప్లస్ ఫిలియోస్ అంటే దేవుని యొక్క స్నేహితునికి రాశాడు. ఆయన 61వ సంవత్సరంలో క్రీస్తు శకము ఆయన రాశాడు. రాసినటువంటి ఈ విధానం అంతా కూడా అపోస్తుల చరిత్ర, పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి రాశాడు ఆయన. ఈ 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు సంఘ శక్తిని గురించి, 3 నుండి 8 వరకు సంఘ వృద్ధి, 8 నుండి 13 వరకు సంఘ వ్యాప్తి, 13 నుండి 21 వరకు పౌలు వారు చేసిన 3 మిషనరీ ప్రయాణాలు, 21 నుండి 28 వరకు పౌలు యొక్క జీవితంలో జరిగిన మరణము సమస్త విషయాలు, ఆయన సాక్షిగా ఉన్నటువంటి విషయాలు, యెరూషలేములో, యూదులో, సమరయ్యలో, బుద్ధిగంతం వరకు ఎలా సాక్షిగా ఉన్నాడో ఆ జీవన చరిత్ర అంతా కూడా అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన తన వ్యక్తిగత సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇక్కడ పెద్దలను పిలిపించాడు మిలేతుకు. ఆ పెద్దలను పిలిపించి మిలేతు నుండి పెద్దలు ఎఫెసుకు వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఎలా జీవించాను, మీ దగ్గర చాలా మాదిరిగా నేనున్నాను. అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళకి మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపించి ఆ పెద్దల్ని వారి వద్దకు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే వీరందరూ వచ్చారో, ఎఫెసు నుంచి మిలేతుకు వచ్చారో, అక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చాలా శ్రమలు పడ్డాను, నా మీద కుట్ర వేశారు, అయినప్పటికీ వాటన్నిటిలో నేను సాక్ష్యం కలిగి ఉన్నాను, నేను ఎలా జీవించాను అలా జీవించాను అన్నీ చెబుతూ ఆయన మీ దగ్గర నేను ఎలా జీవించాను, సంఘము కాపాడబడాలి, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సంఘాన్ని కాపాడాలి. ఇది ఆనాటి యాజకుడు, పాస్టర్ గారైన పౌలు, ప్రవక్త అయిన పౌలు
తన యొక్క సంఘం ఏర్పడిన పెద్దలకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఆయన అంటాడు కదా, చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరరు. ఇలాగ ఇన్ని రకాలుగా జరుగుతాయి. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన మంద విషయంలో, సంఘం విషయంలో మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండడి. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరును జాగ్రత్తగా ఉండడి. ఇదొక వచనము. రెండవదిగా 31వ వచనంలో మనం చూస్తే, కావున ఇలాంటి పరిస్థితులు సంఘంలో ఉంటాయి కాబట్టి నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. ఈ 2 విషయాలు చెప్పడంలో గల కారణం ఏంటంటే, గడిచిన కాలంలో మీకు నేను ఎలాగైతే జ్ఞాపకం చేశానో, ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పాను. మానక అనే మాటలో దాగి ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఎప్పుడు తప్పు చేసినా వారిని సరిచేసేవాడు, తప్పు చేయకుండా చూసేవాడు. ఈ రెండు కనబడతాయి అందులో. అలా ఆ సంఘాన్ని కాపాడినటువంటి, ఎఫెసు సంఘాన్ని కాపాడినటువంటి పౌలు గారు అక్కడ పెద్దలకు చెప్తున్న మాటలు అవి. మీరు మానక చేయాలి, వాటిని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని మీరు చేయవలసింది మెలకువగా ఉండేదంటే కొనసాగించాలని అర్థం. దానిని మీరు కొనసాగించండి. అదే విషయాన్ని పైన కూడా చెప్తా ఉన్నాడు. ఆ యావత్తు మందను 28వ వచనంలో, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడి, మెలకువగా ఉండడి, జాగ్రత్తగా ఉండడి. పాత విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే నేను ఎలాగ చేశానో ఇప్పుడు మీరును అలాగా సంఘాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ సంఘాన్ని కాపాడండి. పిల్లరా, సరి చేయబడాలి. ఏమి సరిదిద్దుకోవాలి అనంటే, ఏమి చక్కబరుచుకోవాలి అనంటే మన మార్గాలు, క్రియలు. అవి చక్కబరుచుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన యొక్క జీవితాన్ని చక్కబరుచుకోవాలి. మూడవదిగా, చక్కబరుచుకున్న నీవు, సరిచేయబడిన నీవు దాన్ని కొనసాగించాలి. నీతో పాటు నీ సంఘాన్ని సరైన విధంలో పెట్టడంలో దేవుడు నీకు ఒక మంచి బాధ్యతనిచ్చాడు. సంఘ పెద్ద, విశ్వాసురాల అని కాదండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ బాధ్యతనిచ్చాడు. ప్రతి సంఘము దేవుని స్వరక్తమిచ్చి సంపాదింపబడింది. ఈ సంఘము ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం ఒక్కటే కాదు, ఈ సార్వత్రిక సంఘం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సార్వత్రిక సంఘాన్ని దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఈ సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు నేను నిన్ను పాడు చేస్తానని చెప్తా ఉన్నాడు. బహు జాగ్రత్తగా ఉండాలి. సంఘం విషయంలో మనము బాధ్యతాయుతంగా ఉండాలి. మరి ముఖ్యంగా అకౌంటబిలిటీ, లెక్క చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని ఆత్మను చెరుపు వారి యొక్క విధానంలో దేవుడు బహు భయంకరమైనటువంటి శిక్షను ఇస్తానని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆత్మ విషయంలో బహు జాగ్రత్త. ఎందుకంటే ఆ ఆత్మ ఎవరో సృష్టించింది కాదు, దేవుడే స్వయంగా తనలో నుండి ఊదిన ఊపిరి ఆత్మగా దేవుడు ఈ లోకానికి అందించాడు. అటువంటి పరిశుద్ధమైన ఆత్మను అపరిశుద్ధంగా మార్చుకోవడంలో కొంతమంది తమకు తామే అపరిశుద్ధంగా మార్చుకుంటే మరికొంతమంది అపరిశుద్ధంగా మారుస్తూ ఉన్నారు. సంఘ విషయంలో బహు జాగ్రత్త కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మనలను స్నేహితుడిగా పిలిచిన ప్రభువు, స్నేహితుడిగా ఉంటున్నటువంటి ప్రభువు చక్కబరుచుకోమని చక్కటి అవకాశం మనకిచ్చాడు. మార్గాలు, క్రియలు చక్కబరుచుకుందాం. ఇదే సరి అయిన సమయం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సరిచేయబడిన నీవు నీతో పాటు నీ సంఘాన్ని ముందుకు దేవునిలో కొనసాగింపచేయి. అలా కొనసాగింపజేయనప్పుడు ఆయన స్నేహితునిగా, ఆయన బిడ్డగా నువ్వు ఆయన రాజ్యంలో నిత్యము నివసించగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగొన్నావు. ఈ ప్రత్యేకమైన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువా, నీవు నిజమైన స్నేహితుడవు. నిన్ను కలిగి ముందుకు వెళ్ళడానికి బిడ్డలకు సహాయం దయచేయండి. నేడు వారికి కావలసిన నీ మార్గాలు, నీ క్రియలను వారి కలిగి నువ్వు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువా, నువ్వు చేర్చుకుంటుండగా దాన్ని తృణీకరించకుండా నీ హృదయాన్ని హత్తుకునేవారిగా బిడ్డలను ఉంచండి. దాన్ని కొనసాగించి సంఘాన్ని కాపాడే గొప్ప కాపరులుగా, గొప్ప విశ్వాసులుగా ఆశీర్వదించమని, దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన నిజ స్నేహితుడైన యేసు ప్రభుల వారు మీకు నిరంతరం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.